చీకటి కమ్ముకుంటున్న ఆకాశం, నెత్తురోడుతున్న శరీరం, మరణం కేవలం కొద్ది నిమిషాల దూరంలో ఉంది. అప్పుడు ఆ ఎండిపోయిన పెదవుల నుండి ఒక చిన్న మాట వినబడింది, దాహముగా ఉంది. సమస్త సృష్టికి మూలాధారమైన దేవుడికి దాహం వేయడం ఏమిటి? ప్రపంచ మహాసముద్రాలను సృష్టించిన ఆ సృష్టికర్త ఒక్క చుక్క నీటి కోసం ఎందుకు వేడుకున్నాడు? ఏ లోటు లేని దేవుడు ఎందుకు దేహాన్ని ధరించి ఈ దయనీయ స్థితికి వచ్చాడు? నిజంగా ఆయన అడిగింది తాగే భౌతికమైన నీటి కోసమేనా? లేక ఆ మాట వెనుక ఈ ప్రపంచానికి తెలియని మరేదైనా మహారహస్యం దాగి ఉందా? అసలు ఆ క్షణంలో శిలువపై ఏం జరుగుతోంది? మరణం అంచున ఉన్న దేవుని కుమారుడు ఈ మాట ద్వారా ఎవరిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు? ఆయన దాహం వెనుక ఉన్న ఆ అంతుచిక్కని దైవిక ప్రణాళిక ఏమిటి? కళ్ళు మూసుకుని ఆ 2000 సంవత్సరాల క్రితం నాటి దృశ్యాన్ని ఊహించుకోండి. సమయం మధ్యాహ్నం 12 గంటలు దాటుతోంది. సూర్యుడు తన ప్రతాపాన్ని అంతా ఆ గొల్గొతా కొండ మీద చూపిస్తున్నాడు. నేల కాలుతోంది, గాలి ఆగిపోయింది. చుట్టూ ఉన్న వాతావరణం ఒక భయంకరమైన నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. ఆ కొండపైన 3 శిలువలు నిలబెట్టబడి ఉన్నాయి. మధ్యలో ఉన్న శిలువ మీద ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు వ్రేలాడుతున్నాడు. ఆయన తల మీద గుచ్చుకున్న ముండ్ల కిరీటం నుండి రక్తం బొట్లు బొట్లుగా కారుతోంది. ఆయన వీపు మీద రోమియులు కొట్టిన కొరడా దెబ్బలు లోతైన గాయాలుగా మారాయి. దారి పొడవునా ఆ బరువైన శిలువను మోస్తూ ఆయన ఎంతో రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు అదే శిలువపై ఇనుప మేకులతో బంధించబడి మండుతున్న ఎండలో 6 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. శరీరంలో ఉన్న నీరంతా చెమటగా, రక్తంగా కారిపోయింది. ఆయన దేహం దహించుకుపోతోంది. పెదవులు పగిలిపోయాయి. నాలుక అంగిటికి అంటుకుపోయింది. గుండె కొట్టుకునే వేగం నెమ్మదిగా పడిపోతోంది. కనీసం గాలి పీల్చుకోవడం కూడా ఒక అసాధ్యమైన పనిగా మారింది. ప్రతి శ్వాస ఒక మరణ వేదనను మిగుల్చుతోంది. తన చుట్టూ ఉన్న సైనికులు పరిహాసం చేస్తున్నారు. కింద ఉన్న ప్రజలు హేళన చేస్తున్నారు. కాని ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ఆ భయంకరమైన నిశ్శబ్దంలో, ప్రాణం పోయే ఆ ఆఖరి నిమిషాల్లో సడెన్ గా ఆయన నోరు తెరిచాడు. తన సర్వశక్తులను కూడదీసుకుని భూమి ఆకాశాలను సృష్టించిన ఏకైక సృష్టికర్త ఒక చిన్న మాట అన్నాడు, దాహముగా ఉంది. ఇదొక విచిత్రమైన మరియు విస్మయపరిచే పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎవరు? ఆయన ఏ సామాన్య మానవుడో కాదు. ఆయన జీవాధిపతి. ఆదికాండములో ఆకాశం కింద ఉన్న జలములన్నీ ఒకచోట చేరునుగాక అని ఆజ్ఞాపించి సముద్రాలకు ఎల్లలు నిర్ణయించిన దేవుడు ఆయన. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు వారికి దాహం వేస్తే కఠినమైన బండలో నుండి అద్భుతమైన నీటి ఊటను రప్పించి లక్షలాది ప్రజల దాహం తీర్చిన దేవుడు ఆయన. అల్లకల్లోలంగా ఉన్న సముద్రపు అలలను చూసి నిశ్శబ్దంగా ఉండు అని తన కనుసైగతో శాసించగల సర్వశక్తిమంతుడు ఆయన. కొన్ని నెలల క్రితమే ఒక సమరయ స్త్రీతో ఆయన అన్న మాటలు గుర్తు తెచ్చుకోండి. ఆ ఎండవేళ యాకోబు బావి దగ్గర కూర్చుని ఆ స్త్రీతో ఆయన అన్నాడు, ఈ బావి నీళ్లు త్రాగువాడు మరలా దప్పిగొనును, కాని నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పిగొనడు అని. తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి జీవాహారము, జీవజలము ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. అలాంటి జీవజల ఊట అయిన దేవుడే ఈరోజు ఒక్క చుక్క నీటి కోసం ఎందుకు వేడుకున్నాడు? ప్రపంచానికే దాహం తీర్చేవాడికి దాహం వేయడం ఏమిటి? తన స్వంత సృష్టి అయిన నీటి కోసం సృష్టికర్త ప్రాధేయపడటం ఏమిటి? ఈ ప్రశ్న మీకు రావచ్చు. కాని ఇక్కడే ఒక ఊహించని అత్యంత లోతైన రహస్యం దాగి ఉంది. ఆయనకు దాహం వేయడం కేవలం మనిషికి సహజంగా కలిగే శరీర స్వభావం కాదు. ఆ మాట వెనుక వేలాది సంవత్సరాల క్రితం రాయబడిన ఒక అదృశ్య ప్రణాళిక నెరవేరుతోంది. తన ప్రాణం పోతున్న ఆ భయంకరమైన నొప్పిలో కూడా ఆయనకు తన ప్రాణం మీద ధ్యాస లేదు. తన నొప్పి మీద ధ్యాస లేదు. దేవుని వాక్యం మీద, ఒక పాత నిబంధన ప్రవచనం మీద ఆయన ధ్యాస ఉంది. బైబిల్ ఒక షాకింగ్ నిజాన్ని మన కళ్ల ముందు ఉంచుతోంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ప్రకారం సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దాహముగా ఉన్నానని చెప్పెను. అవును, ఆయన తన దాహాన్ని తట్టుకోలేక అడగలేదు. తన తండ్రి అయిన దేవుడు పంపిన లేఖనము నెరవేరునట్లు అడిగాడు. 100 ఏళ్ల క్రితం దావీదు మహారాజు రాసిన 69వ కీర్తన 21వ వచనంలో ప్రవక్తలు రాసిన మాటల ప్రకారం, నా దాహమునకు వారు చేదు చిరకను త్రాగనిచ్చిరి,
అని రాయబడింది. అంటే తాను శిలువ మీద ఉన్నప్పుడు దేహం ఎండిపోయి దాహం వేస్తుందని, అప్పుడు కింద ఉన్నవారు నీళ్లకు బదులుగా చేదు చిరక ఇస్తారని ఆయనకు ముందే తెలుసు. మరణంతో పోరాడుతూ ఊపిరి తీసుకోవడానికి నరకం అనుభవిస్తూ కూడా ఆయన అణువణువు దేవుని లెక్కలు సరిచేశాడు. సృష్టికర్త అయిన దేవుడు మన ఆకలి, మన దాహం, మన నొప్పి ఎలా ఉంటుందో ఆ శిలువపై స్వయంగా రుచి చూశాడు. ఆయన ప్రవచనాలను నెరవేర్చకపోతే మనకు రక్షణ దొరకదని ఆయనకు తెలుసు. అందుకే తన వేదన కంటే మన రక్షణకే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. కాని ఇక్కడే ఈ కథలో అసలైన ట్విస్ట్ ఉంది. ఆయన అడిగిన ఆ దాహం కేవలం భౌతికమైన నీటి కోసం కానే కాదు. ఆ శిలువపై ఆయన అనుభవిస్తున్నది మామూలు శిక్ష కాదు. ఆయన త్రాగుతున్నది నీరు కాదు, దేవుని ఉగ్రత పాత్ర. గెత్సెమనే తోటలో ఆయన కన్నీరు కారుస్తూ, తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ఎందుకు ప్రార్థించాడో తెలుసా? ఆ గిన్నెలో ఉన్నది మనుషులందరి పాపాలకు రావలసిన దేవుని కోపం. అప్పటి వరకు యుగయుగాలుగా తన తండ్రి అయిన దేవునితో ఉన్న సహవాసం ఆ శిలువ మీద ఒక్కసారిగా తెగిపోయింది. లోక పాపమంతా ఆయన మీద మోపబడినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు తన స్వంత కుమారుని వైపు చూడలేక తన ముఖాన్ని తిప్పుకున్నాడు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని ఆయన అరిచిన ఆ కేక దేవుని ఎడబాటును చూపిస్తోంది. ఆ ఆత్మీయ ఎడబాటు ఆయన ఆత్మను పూర్తిగా ఎండబెట్టింది. తండ్రి ప్రేమ కోసం, తండ్రి సాన్నిధ్యం కోసం ఆయన ఆత్మ పడిన తీవ్రమైన వేదనే ఆ దాహం. అంతేకాదు, ఆ దాహం వెనుక మీ మీద, నా మీద ఉన్న అనంతమైన ప్రేమ దాగి ఉంది. ఆయన దాహం వెనుక నరకం యొక్క భయంకరమైన నిజం దాగి ఉంది. రేపు పాపులకు నరకంలో దొరికే శిక్షను ఆయన ఆ శిలువ మీద ముందే అనుభవించాడు. బైబిల్లోని లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు కథ గుర్తుందా? ఆ ధనవంతుడు చనిపోయి నరకాగ్నిలో పడినప్పుడు ఆ మంటల్లో కాలిపోతూ, తండ్రివైన అబ్రాహామా, నా మీద జాలిపడి లాజరు తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు అతన్ని పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని ఎలా అరిచాడో గుర్తుందా? నరకంలో నీళ్లు ఉండవు, నరకంలో క్షమాపణ ఉండదు. అక్కడ ఉండేది కేవలం తీరని దాహం మరియు భరించలేని వేదన మాత్రమే. రేపు మీరు, నేను ఆ నరకంలో, ఆ అగ్ని జ్వాలల్లో పడి ఆ ఒక్క చుక్క నీటి కోసం అలా అరిచే పరిస్థితి రాకూడదనే ఆ భయంకరమైన నరకపు దాహాన్ని, దేవుని ఉగ్రతను ఆయనే శిలువపై భరించాడు. ఆయన దాహం నీటి కోసం కాదు, నిన్ను రక్షించాలనే దాహం. కోట్లాది మానవుల ఆత్మల కోసం దాహం. పాపంలో పడి నశించిపోతున్న ప్రతి ఒక్కరిని తన రక్తంతో కడిగి తన సొంతం చేసుకోవాలనే పవిత్రమైన దాహం. నీ కొరకు, నా కొరకు దేవుడు పడిన పరితాపమే ఆ దాహం. ఈ క్షణం వీడియో చూస్తున్న మీ వైపు ఆ శిలువపై వేలాడుతున్న యేసు కళ్ళు నేరుగా చూస్తున్నాయి. ఆయన స్వరంలో వేదన ఉంది, ఆయన కళ్ళలో ప్రేమ ఉంది. ఆయన అంటున్నాడు, నేను నీ కోసం దప్పిగొన్నాను, నా దాహాన్ని తీరుస్తావా అని అడుగుతున్నాడు. ఆయనకు కావలసింది సైనికులు ఇచ్చిన చేదు చిరక కాదు. ఆయన దాహం తీర్చడానికి భూమి మీద ఉన్న ఏ సముద్రపు నీరు సరిపోదు. ఆయన అడుగుతున్నది కేవలం నీ విరిగిన, నలిగిన హృదయాన్ని మాత్రమే. నిన్ను అంతగా ప్రేమించిన దేవునికి నువ్వు ఏమి ఇవ్వబోతున్నావు? సృష్టికర్తకే దాహం వేసేలా ఆయనను అంతగా శిక్షకు గురి చేసిన నీ పాపాలను, నీ వ్యసనాలను ఈరోజే వదిలేస్తావా? నీ కోసం, నిన్ను నరకం నుండి తప్పించడం కోసం ఆయన భరించిన ఆ నరకయాతనను, ఆ రక్తాన్ని వ్యర్థం చేస్తావా? లేక నీ జీవితాన్ని ఆయనకు పూర్తిగా సమర్పిస్తావా? ఆ శిలువ కింద నిలబడి కన్నీటితో ఆయన వైపు చూస్తూ ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయం ఏంటి? ఆలోచించుకో. రేపు అనేది మన చేతిలో లేదు. సమయం మించిపోకముందే ఈరోజే నీ హృదయాన్ని ఆయనకు ఇవ్వు. దేవా, నా పాపాల వల్లే నువ్వు శిలువపై దాహముగొన్నావు, నన్ను క్షమించు అని ఆయనను అడుగు. ఆయన నిన్ను హత్తుకోవడానికి 2 చేతులు చాచి శిలువపై ఎదురు చూస్తున్నాడు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే, ప్రభువా నన్ను క్షమించు, ఆమెన్ అని కామెంట్ చేయండి. మరొకరి ఆత్మను రక్షించడానికి, దేవుని ప్రేమను తెలియజేయడానికి ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.